కాకతీయుల గడ్డపై కాంగ్రెస్ వర్గపోరుకు బ్రేక్ పడేదెప్పుడు? పైకి సద్దు మరిగినట్లే కనిపిస్తున్నా పరిశీలించి చూస్తే మాత్రం పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట. రెండు వైపులా నేతలు ఎవరికి వారు తగ్గేదేలే అంటుండడంతో రాబోయే రోజుల్లో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని గుబులు పడుతున్నారట హస్తం నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ చైతన్యానికి కేరాఫ్ గా నిలుస్తుంది. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందరో హేమాహేమి లాంటి నేతలు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయిలో తమదైన పాత్ర పోషించడమే కాదు, హవా నడిపించారు. పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఈ జిల్లాలో ఇప్పుడు హస్తం రాజకీయాలు హాట్ గా మారాయి. సొంత పార్టీలోని నేతల మధ్య ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరి మాట నెగ్గుతుంది, ఎవరు తగ్గుతారన్నది ఆసక్తినే కాదు, అంతకు మించిన ఉత్కంఠను రేపుతుంది. కొండా మురళి వర్సెస్ జిల్లా కాంగ్రెస్ కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితి తయారు కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇందుకు దారితీసిన పరిస్థితులు ఓసారి పరిశీలిస్తే ఈ నెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కొండా మురళి. ఇంతవరకు బాగానే ఉన్న ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్లే కాకపుట్టించాయి. జిల్లా కాంగ్రెస్ లో విభేదాలకు కారణమయ్యాయి. కార్యకర్తలు, పార్టీ నాయకుల మధ్య సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు కొండా మురళి. ఈ కామెంట్లపై జిల్లా కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బగ్గుమన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయ్యారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ కలిసి కొండా మురళి కామెంట్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై చర్చించారు. చివరికి మూకుమ్మడిగా పార్టీ అధిష్టానానికి కొండా మురళి ఎపిసోడ్ పై కంప్లైంట్ చేశారు. గత కొంతకాలంగా మురళి సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని, ఆయన తీరు వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతుందని అభిప్రాయపడ్డారు. పార్టీకి నష్టం చేస్తున్న కొండా మురళి కుటుంబంపై బహిష్కరణ వేటు వేయాలంటూ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాలో ఒకటైన ఉమ్మడి వరంగల్లో తలెత్తిన విభేదాలపై హైకమాండ్ వెంటనే ఫోకస్ పెట్టింది. జిల్లా నేతల మధ్య నెలకొన్న పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీని ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠతో ఎదురు చూశారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలోని మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు కొండా మురళి. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న తీరులో మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి జరిగిన అంశంపై వివరణ ఇవ్వడం కంటే మరికొందరు నేతలపై ఫిర్యాదు చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా సద్దుమణుగుతుందని అంతా భావించిన పంచాయతీ కాస్త మరింత ముదిరిందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావడం, వివరణ ఇస్తారనుకుంటే మళ్లీ రివర్స్ లో కంప్లైంట్ చేయడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు హస్తం ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉన్నారట. అసలు మురళి నుంచి వివరణ తీసుకోకుండా రివర్స్ లో కంప్లైంట్ ఎలా తీసుకున్నారని లోలోన రగిలిపోతున్నారట. ఇదే అంశంపై చర్చించేందుకు తాజాగా మరోసారి వీరంతా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో సొంత పార్టీ నేతలపై లేనిపోని విమర్శలు చేసిన కొండా మురళిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. కొండా మురళి అంటే భయమేస్తుందని, అందుకే ఫిర్యాదును లైట్ తీసుకున్నారని సెటైర్లు వేస్తున్నారట రాజేందర్ రెడ్డి. కొండా ఫ్యామిలీ బీసీ కార్డ్ అడ్డం పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారట మరికొందరు హస్తం ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు, కొండా ఫ్యామిలీ మధ్య నెలకొన్న పంచాయతీ పక్కన పెట్టి ఇప్పటికే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వార్ గట్టిగానే నడుస్తుందట. ఇటీవలే భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం విషయంలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలాంటి వేళ లేటెస్ట్ పంచాయతీ వ్యవహారంతో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైందట పరిస్థితి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హస్తినా హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొండా మురళి సైతం తమ బలమేంటో అందరికి తెలుసునని, తనను రెచ్చగొట్టొద్దని కామెంట్లు చేయడం ఈ ఎపిసోడ్ ను మరింత వేడెక్కిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరుకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అని సగటు కార్యకర్త ఆలోచిస్తున్నారట.